పెద్ద తుఫాన్ మంగళవారం రాత్రి 10 గంటల నుంచి సుమారు 12 గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ప్రత్యేక అధికారి అజయ్ జైన్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాకినాడ నుంచి 120 కిలోమీటర్స్ దూరంగా ఉంది. సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంది 15 కిలోమీటర్స్ పర్ అవర్ తో. ఇప్పుడున్న ఎస్టిమేట్ ప్రకారంగా ఎనీ టైమ్ ఆఫ్టర్ 9:30, 10 o'clock అండ్ బిట్వీన్ 10 to 12 ఇది ఇప్పుడున్న అంచనా ప్రకారంగా నియర్ రాజోల్ దగ్గర ఇది హిట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఆయన మనకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ విల్ బి కోనసీమ, కాకినాడ, తర్వాత వెస్ట్ గోదావరి, ఏలూరు ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ వైజాగ్, విజయనగరం ఈ ప్రాంతంలో కూడా గాలి అండ్ వర్షం అయితే ఉంటుంది. స్పీడ్ అయితే ఇంతకు ముందు మనం ఏమైతే అంచనా వేసామో అప్ టు 110 కిలోమీటర్స్ వరకు అదే ఉంటుంది, సేమ్ స్పీడ్. సో మెయిన్ ఏరియాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ విల్ బి కోనసీమ, కాకినాడ, ఏలూరు, వెస్ట్ గోదావరి ఆ ప్రాంతంలో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడున్న ఎస్టిమేట్ ప్రకారంగా. తర్వాత ముఖ్యంగా ఆయన డైరెక్షన్ ఇవ్వడం ఏమంటే ముఖ్యంగా అదే మనం ఇంతకు ముందు కూడా చెప్పాము, ఏమైతే కోస్టల్ విలేజెస్ ఈ ప్రాంతంలో ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా వెకేట్ చేసి సేఫ్ సెంటర్స్ లో షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ మన ఇది 9 జిల్లాల్లో సుమారుగా 554 క్యాంప్స్ ఆల్రెడీ ఆర్గనైజ్ చేసి ఆల్మోస్ట్ 31,600 పీపుల్ ని మనం షిఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో జిన్నావాలిగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 6 క్యాంప్స్ 229 పీపుల్, ఎందుకంటే అక్కడ ప్రభావం తక్కువ ఉంది. విజయనగరంలో 11 క్యాంప్స్ 174, పార్వతీపురం మాన్యంలో 13 క్యాంప్స్ 220 పీపుల్, విశాఖపట్నంలో 8 క్యాంప్స్ 140 పీపుల్, అదేవిధంగా అంకపల్లిలో 58 క్యాంప్స్ 3,391 పీపుల్, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో 77 క్యాంప్స్ 630 పీపుల్, ఈస్ట్ గోదావరిలో 11 రిలీఫ్ సెంటర్స్ 407 పీపుల్, కాకినాడలో 144 క్యాంప్స్ 16,324 పీపుల్, అదేవిధంగా మనకు కోనసీమలో 224 రిలీఫ్ సెంటర్స్ 10,189 ఇప్పటికి మనం షిఫ్ట్ చేశాము. కోనసీమ ప్రాంతంలో అయితే ఇంకా కొంతమందికి మనం షిఫ్ట్ చేయడానికి వాళ్ళకి చెప్తున్నాము. మినిస్టర్స్ కూడా అక్కడ ఉన్నారు, ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ కూడా వాళ్ళకి కన్విన్స్ చేసి షిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఆ ఏరియాలో అయితే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఆనరబుల్ సీఎం గారు అదే ఇన్స్ట్రక్షన్స్ రిపీట్ చేశారు, ఏమైతే నిన్న ఇచ్చినారు మనకు 0 క్యాజువాలిటీ ఉండాలి. అదేవిధంగా ఇది ఏమైతే డ్యామేజెస్ ఉన్నాయో మిగతా డ్యామేజ్, ప్రాపర్టీ డ్యామేజ్ కూడా లీస్ట్ డ్యామేజెస్ జరగాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఒక కోనసీమ డిస్ట్రిక్ట్ లో అయితే ఎందుకంటే ప్రజలు కూడా మనం నిన్న కూడా రిక్వెస్ట్ చేశాము, ప్రజలు కూడా వాళ్ళు ఇంటి నుంచి అతి అవసరం ఉంటే బయటకి రాకూడదు ఇటువంటి టైంలో. ఎందుకంటే వర్షం హెవీ ఉన్నప్పుడు పర్టికులర్లీ మనకు కోస్టల్ ఏరియాస్ లో పామ్ ట్రీస్, కోకోనట్ ట్రీస్. అజయ్ జైన్ గారు ఓవరాల్ ఒక 9 డిస్ట్రిక్ట్స్ చాలా బాగా ఆధ్వర్యంలో మానిటర్ చేస్తున్నారు. విశాఖపట్నం ఆల్రెడీ కలెక్టర్ ప్రసాద్ గారు చెప్పారు. జనరల్ సేయింగ్ ఏంటంటే హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. సో విశాఖపట్నంలో పెద్దగా డ్యామేజ్ జరగలేదు కాబట్టి కొందరు బీచ్ రోడ్ లో కనపడ్డారు, కొందరు ఏంటంటే వచ్చి విజువల్స్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ 24 అవర్స్ ఈ స్టార్మ్ స్ట్రెంత్ ఏంటో తెలవబోతుంది కాబట్టి దయచేసి అది టెస్ట్ చేయొద్దు. సో అక్కడ ప్రిపేరింగ్ ఫర్ ద వర్స్ట్ అనేది మీరు ప్లీజ్ గో బ్యాక్ హోమ్. ఇప్పటికీ సాయంత్రం కూడా నేను ఇక్కడికి వచ్చే దారిలో కూడా కొందరు మళ్ళీ బీచ్ రోడ్ లో కనపడ్డారు. సో ప్లీజ్ డోంట్ డూ దట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పవర్ అవుటేజెస్ విశాఖపట్నంలో తక్కువ ఉండొచ్చు కానీ దగ్గర ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉండొచ్చు కాబట్టి మై సజెషన్ ఇస్ మీరందరూ మీ ఫోన్ డివైసెస్ ఛార్జ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. సో దట్ ఒకవేళ రాత్రి పవర్ కట్ అయినా సరే మీరు అందరికి రీచ్ అవడానికి మీ ఫోన్ లైన్స్ అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే యూ వోంట్ బి ఏబుల్ టు గో అవుట్ కాబట్టి వాటర్ మీ ఇంట్లో ఉండేటట్టు మీరు అది ప్లాన్ చేసుకోండి. సో దట్ డ్రింకింగ్ నీడ్ కోసం లేకపోతే ఎసెన్షియల్ నీడ్స్ కోసం బయటకు వెళ్లకుండా షార్ట్ టర్మ్ ఏదైనా ఉంటే నెక్స్ట్ 1-2 అవర్స్ లో మీరు అది ప్రొక్యూర్ చేసుకుని పెట్టుకోవడం బెటర్. నెక్స్ట్ నాకేమవదు, నా ఇల్లు బానే ఉంది అని ధీమాగా ప్రత్యేకంగా కొండ ప్రాంతంలో సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకి ఏమాత్రం డౌట్ ఉన్నా సరే ప్లీజ్ మూవ్ టు అవర్ రిలేటివ్స్ హోమ్. అండ్ మీకు కూడా మీ బంధువులు లేకపోతే మీ మిత్రులు ఎవరన్నా సముద్రం తీరాన్ని ఉంటున్నారంటే వాళ్ళకి మీరు రిక్వెస్ట్ చేసి ఇద్దరు రిలీఫ్ సెంటర్కి వెళ్ళడము లేకపోతే మీ ఇంటికన్నా తెచ్చుకోవడం అనే విధంగా మీరు తీసుకెళ్లాలని కోరుతున్నాము. ఇక్కడ విశాఖపట్నంలో యంత్రాంగం చాలా బాగా పనిచేస్తుంది. నేను ఒక 4-5 నియోజకవర్గాలు అంతా డ్రైవ్ చేసుకుంటూ ఇవాళ తిరిగితే ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగినా సరే వెంటనే ట్రీ క్లియరెన్స్, రోడ్ క్లియరెన్స్, జీవీఎంసీ
అండ్ కలెక్టర్ గారు చాలా బాగా చేస్తున్నారు. వీఆర్ హ్యాపీ. బట్ ఇప్పుడు దాకా పడింది వర్షమే. హై విండ్ స్పీడ్స్ అనేది ఇంకా మనం ఫేస్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ 24 hours లో అది మనకి తెలవబోతుంది. 11 ఏళ్ల క్రితం హుడ్హుడ్ ని మనం చూసాము, అది ఎంత డ్యామేజ్ చేసిందో. దేవుడిని కోరేది ఏంటంటే కాకినాడ కోనసీమ కూడా అంత డ్యామేజ్ అవ్వకూడదని, క్రాప్ లాస్ కూడా అవ్వకూడదని. లెట్ us బి ప్రేయింగ్ టు గాడ్ దట్ ఇది వచ్చి తొందరగా ఎక్కువ డ్యామేజ్ చేయకుండా వెళ్తుంది అని, లాస్ ఆఫ్ లైఫ్, లాస్ ఆఫ్ వాల్యూ జరగకుండా. అండ్ ఎలాగో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎంటైర్ టీమ్